100% నేను ఆ సాంగ్ చూసిన తర్వాత, ఆ బుల్లెట్ బైక్ మీద కట్అవుట్ చూసిన తర్వాత ఉంటాడని ప్రతి ఒక్క ఆడియన్ అనుకుంటున్నాడు. ఎందుకంటే అకిరానందన్ క్రేజ్ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టక ముందే అకిరానందన్ సపరేట్ ఫ్యాన్ బేస్ సపరేట్ గా చేసుకున్నాడు ఆల్రెడీ. మెగా ఫ్యామిలీకి అతనికి సంబంధం లేదు. ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుండే వచ్చాడు. కానీ మెగా ఫ్యామిలీలో అందరు మూవీ తీశాక స్టార్డమ్ వచ్చింది, ఆయన మూవీ తీయక ముందే స్టార్డమ్ వచ్చింది. సో ఒకవేళ మరి ఉంటాడు అంటున్నారు కదా, ఉంటే ఎట్లా ఉంటది సినిమా? ఏ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమా? నాకు తెలిసి ఆయన పవన్ కళ్యాణ్ తర్వాత త్రివిక్రమ్ గారిని రెండో ఫాదర్ గా ఆయన నమ్ముతాడు. ఆయన అడుగుజాడలో నడుస్తున్నాడు కాబట్టి మంచి పాత్ర పడుతుందని నేను అనుకుంటున్నాను. బేసిక్ గా ఇంకా పోస్టర్స్ అంటే ఇంకా మ్యానియా ఉంటది, బ్లడ్ గ్రూప్ లో ఉంటది కాబట్టి ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోయింది ఆయన వస్తే మాత్రం. ఇప్పుడు ఓజీ సినిమాలో క్యామియో రోల్ గానీ ఇట్లా ఈ క్యారెక్టర్ పక్కన పెడితే దాన్ని సింగిల్ గా ఇంటర్వ్యూ చేయాలనుకుంటే ఏ డైరెక్టర్ చేస్తే బాగుంటుంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో? నాకు తెలియదు కానీ తమిళ్లో లోకేష్ కనకరాజ్ తోటి ఒక మూవీ పడితే మాత్రం ఊర మాస్ ఉంటదని నేను అనుకుంటున్నాను, తీయాలని నేను అనుకుంటున్నాను. లోకేష్ కనకరాజ్ గారు కూడా నాగార్జున గారిని ఎలా కింగ్ ని ఇప్పుడు ఎక్కడ చూసినా సినిమా మీదే డామినేషన్ మావాడిది అన్న రేంజ్ కి వెళ్ళిపోయాడు కాబట్టి అలా చూపెడితే బాగుంటదని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఉంటాడన్న. ఆ కట్అవుట్ కూడా చాలా బాగుంది. అతన్ని చూస్తుంటే మళ్ళా పవన్ కళ్యాణ్ అని చూసినట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ సినిమాలో కంపల్సరీ ఉంటాడు. ఆ సినిమా కూడా బ్లాక్ పోస్టర్ అయిపోతుంది. సో ఇప్పుడు ఉంటాడు అని చెప్పేసి చిన్న నమ్మకం మాత్రమే. ఒకవేళ నిజంగానే ఉంటే ఇద్దరి తండ్రి కొడుకులు ఒకే సినిమాలో ఉంటే ఆ సినిమా ఏ లెవెల్లో ఉంటుంది అన్న? ఎవరైనా కోరుకునేది, ఫ్యాన్స్ కోరుకునేది ఆయన ఉండాలనే కదన్న. ఆయన ఉంటే బాగుంటది, ఇంకా బాగుంటది, ఉండాలనే కోరుకుంటున్నాం. అంటే ఆయన కట్అవుట్ గానీ ఆయన అంతా చూస్తా ఉంటే మనకు ప్రభాస్ గానీ ఇలాంటి కట్అవుట్లు గుర్తుకొస్తాయి. అవునా? సో మరి ఆయన ఎట్లాంటి సినిమాలతోని ఇండస్ట్రీకి పరిచయం అయితే బాగుంటుంది అనుకుంటున్నాను? నాకు తెలిసి డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారితో అయితే బాగుంటుంది. ఎందుకోసమని పూరి గారు? ఎందుకంటే ఆయన చాలా మరి కొత్త వాళ్ళ మన సెలబ్రిటీ కొడుకులని ఫస్ట్ ఆయన ఇంట్రొడ్యూస్ చేసింది ఆయనే కదా. ఇప్పుడు ఇది మన రామ్ చరణ్ గారిని కూడా అతనే కదా. ఎందుకంటే ఆయన బాగుంటాయి, ఆయన సినిమాలు బాగుంటాయి, దమ్మున్న మూవీస్ తీస్తాడు ఆయన. అట్లా పూరి జగన్నాథ్ గారు అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో అగ్రనందన్ గారిని మనము ఏ లెవెల్లో చూడబోతున్నాం అనుకోవచ్చు? మాటలు లేవు, హై లెవెల్ ఉంటాడు ఆయన. కట్అవుట్ చూస్తేనే సూపర్ ఉన్నది కట్అవుట్. నిజంగా ఉంటే చాలా బాగుంటదండి. ఎందుకంటే అకిరానందన్ గానీ ఇంట్రొడక్షన్ ఇస్తే సినిమా ఇండస్ట్రీలో చాలా బాగుంటదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని చూసినాం మనం. ఆయన అంటే బయట గానీ చాలా మంచి వ్యక్తి ఆయన పవన్ కళ్యాణ్ గానీ. అదే విధంగా అకిరానందన్ గానీ ఇంట్రొడక్షన్ చూస్తే చాలా బాగుంటది అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒకే సినిమాలో, అది కూడా ఓజీలో ఉంటే ఆ సినిమా ఏ లెవెల్లో హిట్ అవుతుంది అనుకుంటున్నారు సార్? ఆ సినిమా వచ్చేసి మంచి కలెక్షన్ తెప్పిస్తుందండి. ఎందుకంటే తండ్రి కొడుకులు ఇద్దరు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ మనసుతో ఎలా ఉంటుందో సేమ్ అకిరానందన్ గానీ చాలా మంచి వ్యక్తి అబ్బాయి గానీ. సో అదే విధంగా ఆయనకి ఫస్ట్ ఇంట్రడక్షన్ కాబట్టి జనాలు ఏంటంటే ఫ్యాన్స్ అందరూ ఒక ఎక్స్పెక్టేషన్స్ పోతారండి మనకు. ఎందుకంటే అకిరానందన్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫస్ట్ కొడుకు తన కొడుకు ఇంట్రొడక్షన్ ఇస్తున్నాడు కాబట్టి జనాలందరూ ఒక ఎక్స్పెక్టేషన్స్ తో పోతారండి కంపల్సరీ. ఇప్పుడు అకిరానందన్ హైట్ గానీ ఆ పర్సనాలిటీ చూస్తా ఉంటే ఒక ప్రభాస్ లాగా ఆ విధంగా కట్అవుట్ అనిపిస్తుంది. అవునండి. సో ఏ డైరెక్టర్ ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఫస్ట్ సినిమా ఏ డైరెక్టర్ తో చేస్తే? ఫస్ట్ సినిమా వచ్చేసి నేను అనుకుంటే ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే కేజీఎఫ్ డైరెక్టర్ ఉన్నాడు కదండి. సో ఆ పర్సనాలిటీకి ఆయన ఇంట్రొడక్షన్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి రాజమౌళి గారు గానీ. రాజమౌళి ఇంకా బెటర్ అండి. ఇంకా ఆయన వచ్చాడంటే ఇంకా ఎక్స్పెక్టేషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓవరాల్ గా వీళ్ళిద్దరు ఉన్న సినిమా అయితే ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అండి, కంపల్సరీ అండి. దాంట్లో డౌటే లేదు. ఇంకా ఉన్నాడని చెప్పేసి నేను కూడా ఎప్పటి నుంచి అంటున్నానండి. ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పటికీ ఆ సినిమా ఉన్నా లేకపోయినా చాలా హైప్ ఉంది. అకిరానందన్ గారు ఉంటే ఇంకా చాలా డబుల్ హైప్ ఉంటుందండి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నార్మల్ గా అది రీ రిలీజ్ అయినా కూడా కొత్త సినిమా వచ్చినా కూడా క్రేజ్ మామూలుగా ఉండదు. సో ఇప్పుడు ఓజీకి అనేది టైటిల్ పడ్డప్పటి నుంచి కూడా ఫుల్ హైప్ ఉంది. సో మీరు ఎట్లా ఊహించుకుంటున్నారు సినిమాని? గ్యాంగ్స్టర్ మూవీ అని వింటున్నానండి. ఆయన బాగా సెట్ అవుతాడని అనిపిస్తుంది నాకు. చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు అకిరానందన్ గారికి ఒక డెబ్యూ మూవీ అంటే ఆయన ఏ డైరెక్టర్ పరిచయం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటున్నారు అనమాట. సో ఏ డైరెక్టర్ చేతిలో పడితే బాగుంటుంది అకిరానందన్ గారు? ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్ల చేతిలో పడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కొంతమంది రాజమౌళి గారు లాంటి చేతిలో పడితే అంటే అప్పుడే అవసరం లేదండి. రాజమౌళి గారు కాస్త 4-5 సినిమాలు తీసిన తర్వాత రాజమౌళి గారి చేతిలో పడితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో మరి ఆయనకి ఏ టైప్ ఆఫ్ మూవీస్ సెట్ అవుతాయి అకిరానందన్? లవ్ మూవీస్ సెట్ అవుతాయి, యాక్షన్ మూవీస్ సెట్ అవుతాయి. వాళ్ళ నాన్నగారు ఏదైతే
సెట్ అవుతారు. వాటికి అన్నిటికీ తను కూడా సెట్ అవుతాడని నేను కోరుకుంటున్నాను. అంటే నార్మల్ గా ఇప్పుడు ఆయన హైట్ పర్సెంట్ అంతా చూస్తా ఉంటే మనకు ఒక ప్రభాస్ గారి లాగా అంత ఆ రేంజ్ లో కనిపిస్తారు. వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఆయన చిన్ననే ఉంటారు. అవును. సో ప్రభాస్ లాంటి సినిమాలన్నీ కూడా ఒక గ్యాంగ్స్టర్ లాగా లేకపోతే ఇట్లాంటి అవునండి, రాజుల క్యారెక్టర్ సరిపోతాడు. కొంతమంది ఛత్రపతి శివాజీ గారు కానీ, రాణా ప్రతాప్ గారు కానీ అలాంటి క్యారెక్టర్లు కూడా సరిపోతాడు. అలాంటి వాటికి కూడా తనని ప్రోత్సహించవచ్చు. పవన్ కళ్యాణ్ గారు అఖిరానందన్ ఒకటే సినిమాలో ఉంటే బీభత్సం ఎట్లా ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పటికే హైప్ ఉంది, ఇంకా హైప్ అనేది డబుల్ అయిపోద్దని నేను అనుకుంటున్నాను.